అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద లీగల్ ఛానల్. నేను మీ ఉదయ్ గమ్ని. ఈరోజు మనం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లోని సెక్షన్ 4 ప్రిజంప్షన్ గురించి తెలుసుకోబోతున్నాము. నేను ఈ ప్రిజంప్షన్కి సంబంధించిన కొత్త టాపిక్ నేను ఆథరైజ్డ్ బుక్స్లోంచి తీసుకోవడం జరిగింది. సో ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఎవరైతే సాటి స్టూడెంట్స్ ఉంటారో నాకున్న అండర్స్టాండింగ్ని వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి కొంత హెల్ప్ అవ్వాలనే ఒకే మంచి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇంకొంచెం ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం మీరు ఆథరైజ్డ్ మెటీరియల్స్ కానీ సీనియర్ అడ్వకేట్ సజెషన్స్ కానీ తీసుకోండి. ఈరోజు మనం నేను ఇందాక చెప్పినట్లుగా మనం సెక్షన్ 4 ప్రిజంప్షన్ అనే టాపిక్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈరోజు ప్రిజంప్షన్ ఏంటంటే ప్రిజంప్షన్ ఈజ్ అన్ ఇన్ఫరెన్స్ డ్రాన్ ఫ్రమ్ అ ప్రూవ్డ్ ఫ్యాక్ట్. అంటే ఏంటంటే ప్రూవ్డ్ ఫ్యాక్ట్, ఏదైనా ఒక ఫ్యాక్ట్ అది ఆల్రెడీ ప్రూవ్ అయిపోతే దాని నుంచి వచ్చిన కంక్లూజన్ ఏదైతే ఉందో నెక్స్ట్ కేసెస్లో ఇది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కాబట్టి ఫ్రమ్ ద నెక్స్ట్ కేసులోంచి ఏమంటే కోర్ట్ విల్ ప్రిజ్యూమ్ దట్ ఇట్ ఈస్ అ సో అండ్ సో ఫ్యాక్ట్. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కరే ఉంది. ఈ మార్కర్ ఫస్ట్ కేసులో కనుక ఒక డిబేట్ వచ్చిందని అనుకున్నాం. ఇష్యూ ఏంటంటే ఈ మార్కర్ బోర్డు మీద రాస్తుందా లేదా. సో ఇదే కేసు ఫస్ట్ కేసులో కోర్టు ముందు సైంటిఫికల్లీ అండ్ లీగల్లీ ఇట్ ఈస్ ప్రూవెన్. కోర్టు ముందు ఏమని ప్రూవ్ చేయబడింది అంటే ఇది బోర్డు మీద రాస్తుంది అని ప్రూవ్ అయిందని అనుకుందాం. రాబోయే కేసులో దీనికోసం మళ్ళీ ఇంకొకసారి ఏదైతే లీగల్గా సైంటిఫికల్గా ప్రూవ్ అయిపోయిందో ఈ మార్కర్ అనేది బోర్డు మీద రాస్తుందని ఫర్దర్ కేసులో వచ్చేటప్పటికి కోర్టు విల్ ప్రిజ్యూమ్, అంటే కోర్టు నమ్ముతుంది అనమాట ఈ మార్కర్ అనేది బోర్డు మీద రాస్తుంది. దీనికోసం మళ్ళీ ఇంకో నెగోషియేషన్ కానీ డిస్కషన్స్ కానీ ఏమీ ఉండవు అనమాట. సో అది అలా అట్ ద సేమ్ టైం ఇది ప్రిజంప్షన్ ఈజ్ నథింగ్ బట్ కోర్ట్ ప్రిజ్యూమ్ చేసుకుంటుంది కానీ దట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ అన్ ఎవిడెన్స్. అంటే ప్రిజంప్షన్ ఏదైతే ఉందో అది ఎవిడెన్స్ కాదు. ఇది కేవలం అవతల పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది పార్టీ మీద ఉండదు అనమాట. అంటే ఆ పార్టీ మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు. ఈ మార్కర్ అనేది బోర్డు మీద రాయడానికి ఉపయోగపడుతుంది అని ఆ పార్టీ ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు. అంటే కోర్టు ఆల్రెడీ ప్రిజ్యూమ్ చేస్తుంది. ఎవరైనా ఉంటే ఇది రాయదు అని ఉంటే ఎవరైతే ఉన్నారో అవతల పార్టీ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇది బోర్డు మీద రాయదు అని వాళ్ళు ప్రూవ్ చేయాలి తప్ప యువతల పార్టీ మళ్ళీ ఇది కంటెస్ట్ చేసుకుని ఇది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కోర్ట్ బై డిఫాల్ట్గా ప్రిజ్యూమ్ చేసుకుంటుంది. అది ప్రిజ్యూమ్ యొక్క యాక్చువల్ మీనింగ్ అన్నమాట. సో ఈ ప్రిజంప్షన్కి వచ్చేసరికి 3 రకాలు ఉన్నాయి. అంటే ప్రతి సందర్భంలోని కోర్టు ఖచ్చితంగా ప్రిజ్యూమ్ చేసుకుంటుందా ప్రిజ్యూమ్ చేసుకోదా అనే దాన్ని బట్టి 3 రకాలు ఉన్నాయి. ఇందులో టైప్స్ ఆఫ్ ప్రిజంప్షన్స్ అని అనుకోవచ్చు. సో అందులో మే ప్రిజ్యూమ్, షాల్ ప్రిజ్యూమ్, కంక్లూజివ్ ప్రూఫ్ అలా 3 ఉన్నాయి. మే ప్రిజ్యూమ్ అంటే మీకు తెలుసు, మే అంటే ప్రిజ్యూమ్ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు. షాల్ ప్రిజ్యూమ్ వచ్చేసరికి ఖచ్చితంగా ప్రిజ్యూమ్ చేసుకుని తీరాలి. అండ్ కంక్లూజివ్ ప్రూఫ్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు షాల్ ప్రిజ్యూమ్. బట్ ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ మనం పాయింట్ బై పాయింట్ వెళ్ళినప్పుడు ఇంకొంచెం క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఈ ఫస్ట్ మే ప్రిజ్యూమ్ అనేది ఇట్స్ నథింగ్ బట్ అ ప్రిజంప్షన్ ఆఫ్ అ ఫ్యాక్ట్. ఏదైతే ఫ్యాక్ట్ ఉందో ఏదైనా విషయం ఏదైతే ఉందో దాన్ని the court may presume or may not presume it. అంటే ఇట్ ఈస్ అ కోర్ట్స్ డిస్క్రిషనరీ పవర్ అనమాట. అంటే ఈ ప్రిజంప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ నే ప్రిజంప్షన్ ఆఫ్ హోమినిస్ అంటారు అనమాట. ప్రిజంప్షన్ ఆఫ్ హోమినిస్ అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ హ్యూమన్ లాజిక్ అండ్ రిలేషన్ ఆఫ్ థింగ్స్ అండ్ లా ఆఫ్ నేచర్. అంటే ఒక హ్యూమన్ మైండ్తో లాజికల్గా థింక్ చేసినప్పుడు ఆ ఫ్యాక్ట్ని ఐదర్ తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు. కోర్టుకున్న 2 ఆప్షన్స్ ఏంటో ఆ సందర్భంలో ఐదర్ తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు. ఐదర్ తీసుకుంటే ఓకే, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఒకవేళ తీసుకోకపోతే కోర్ట్ విల్ ఆస్క్ ఫర్ ద ప్రూఫ్ అనమాట. ఏదైతే తను ప్రిజ్యూమ్ చేసుకుందో అది రైట్ అనుకుంటే గొడవ లేదు. అది ఆల్రెడీ ఇది మార్కర్ బోర్డు మీద రాస్తుందని ప్రిజ్యూమ్ చేసేసుకుంటే ఓకే. ఒకవేళ కోర్ట్ ప్రిజ్యూమ్ చేసుకోవడానికి ఇష్టం లేదు అని అనుకుందాం ఈ కేసులో, అప్పుడు కోర్ట్ విల్ ఆస్క్ ద పార్టీ. ఆ పార్టీని ఏదైతే ఉందో ఆ పార్టీని అడుగుతుంది అనమాట, దీనికి సంబంధించి మీరు ఏదైనా ప్రూఫ్ తీసుకురండి, ఆ తర్వాత మేము నమ్ముతాము. అది దాని మీనింగ్ అనమాట. ప్రిజంప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ విషయానికి మాత్రమే. అండ్ ప్రిజంప్షన్ ఆఫ్ లాలోనే 2 ఉన్నాయి. అండ్ ఇర్రిబెటబుల్ అనే 2 ఉంటాయి. అంటే ప్రిజంప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈస్ డిఫరెంట్. అంటే ఏదైనా ఒక మర్డర్ జరిగింది, జరగండవచ్చు. బట్ ప్రిజంప్షన్ ఆఫ్ లా ఈస్ డెఫినెట్లీ లైక్ మ్యాండేటరీ థింగ్ అనమాట. రిబెటబుల్ అని అంటే షాల్ ప్రిజ్యూమ్ వచ్చేసరికి దెర్ ఇస్ నో రూమ్ ఫర్ డిస్క్రిషన్ అనమాట. రూమ్ ఫర్ డిస్క్రిషన్ అంటే ఏంటంటే అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు రేజ్ సచ్ ప్రిజంప్షన్ అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ డిస్ప్రూవ్డ్. ఇది ఈ పాయింట్ ఏదైతే ఉందో మనం దాన్ని ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి సెక్షన్ 113B.
సెక్షన్ 113(b)లో డౌరీ డెత్ గురించి చెప్తుంది. అంటే ఏంటంటే ఏదైనా ఒక మహిళ తను చనిపోబోయే ముందు ఏదైనా క్రూయాలిటీకి గురి కాబడి ఉంటే కనుక ఆమె తర్వాత డెత్ ఏదైతే ఉందో కోర్ట్ ప్రిజ్యూమ్స్ దట్ ఆమె డౌరీ డెత్ అయి ఉండుంటుంది అని కోర్టు ప్రిజ్యూమ్ చేసుకుంటుంది. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఇది ప్రిజ్యూమ్ చేసుకుంటుంది ఓకే, బట్ ఇట్ డజంట్ బార్ ద అదర్ పార్టీ డిస్ప్రూవ్ చేయడానికి లేదు అనేది ఏం లేదు. ఇనీషియల్గా కోర్టు ప్రిజ్యూమ్ చేసుకుంటుంది. ముందు ఏదైతే క్రూయాలిటీకి ఆమె గురి కాబడిందో ఆమె డెత్కి ముందు, ఆమె చనిపోయిన తర్వాత అది డౌరీ డెత్ కింద కోర్టు ప్రిజ్యూమ్ చేసుకుంటుంది. బట్ అదర్ పార్టీ కెన్ స్టిల్ డిస్ప్రూవ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఏ డౌరీ డెత్. అంటే మే ప్రిజ్యూమ్కి ఈ షెల్ ప్రిజ్యూమ్కి వచ్చే డిఫరెన్స్ ఏంటంటే మే ప్రిజ్యూమ్ కోర్టు డిస్క్రిషనరీగా తీసుకోకపోవచ్చు, ప్రిజ్యూమ్ చేసుకోవచ్చు. బట్ షెల్ ప్రిజ్యూమ్ వచ్చేసరికి ఖచ్చితంగా ఫస్ట్ ప్రిజ్యూమ్ చేసుకునే తీరాలి. అవతల పార్టీ యొక్క బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనమాట. అవతల పార్టీ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఇది ఖచ్చితంగా డౌరీ డెత్ కాదు అని అవతల వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. బట్ కోర్టుకి ఆప్షన్ లేదు, కోర్టు ఖచ్చితంగా ప్రిజ్యూమ్ చేసుకుని తీరాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు షెల్ ప్రిజ్యూమ్, ఈ ఇర్రెబటబుల్ ప్రిజంప్షన్ ఆఫ్ లాకి వచ్చేటప్పటికి, అదే ఇర్రెబటబుల్ ప్రిజంప్షన్ ఆఫ్ లా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కంక్లూజన్ ఆఫ్ ప్రూఫ్. కంక్లూజివ్ ప్రూఫ్ అంటే ఏంటంటే వన్స్ presumption is raised, it cannot be rebutted by the other party and the later will be barred to adduce the evidence to the contrary. అంటే ఏంటంటే ఇందాక షెల్ ప్రిజ్యూమ్లో మనం చూసినట్లయితే కోర్టు ఖచ్చితంగా ప్రిజ్యూమ్ చేసుకుంటుంది, బట్ అదర్ పార్టీకి ఇంకా అవకాశం ఉంటుంది అది డిస్ప్రూవ్ చేసుకోవడానికి. బట్ కంక్లూజివ్ ప్రూఫ్కి వచ్చేసిన తర్వాత కోర్టు ప్రిజ్యూమ్ చేసుకుంటుంది, అదర్ పార్టీకి అవకాశం ఉండదు అనమాట. అంటే ఇట్ బార్స్ ద అదర్ పార్టీ. ఇంకా అదర్ పార్టీ దీన్ని కాదు అని చెప్పడానికి, ఇక ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి దానికి అవకాశం లేదు. కంప్లీట్గా ఏదైతే కోర్టు ప్రిజ్యూమ్ చేసుకుంటుందో అది ఖచ్చితంగా కరెక్టే. ఈ కంక్లూజివ్ ప్రూఫ్ ఆర్ కంక్లూజివ్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో, అంటే కంక్లూజివ్ ప్రూఫ్ కానీ కంక్లూజివ్ ఎవిడెన్స్ ఏదో బోత్ ద టర్మ్స్ ఆర్ సినానిమ్స్. లైక్ దీని యొక్క ఎయిమ్ ఏంటంటే ఎయిమ్ ఆఫ్ బోత్ ఎక్స్ప్లెనేషన్ ఈస్ టు బ్రింగ్ ఫైనాలిటీ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫ్రమ్ ద ప్రూఫ్ ఆఫ్ అనదర్. అంటే ఏంటంటే ఏదైతే ఆల్రెడీ ప్రూవ్ చేయబడి ఉందో దాన్ని బట్టి ఆ నెక్స్ట్ ఫ్యాక్ట్ కూడా ఖచ్చితంగా అది కరెక్టే అని నమ్మడం అనమాట. అంటే దీనికోసం మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ ప్రూవ్ చేయడానికి అవకాశం కూడా లేదు. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, దానికి మళ్ళీ ప్రూఫ్ ఏం అక్కర్లేదు, ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్ట్. దాన్ని మళ్ళీ ఇంకొకరు కాంట్రరీగా వచ్చి ప్రూవ్ చేయడానికి ఏమీ లేదు, సో చేయడానికి అవకాశం కూడా లేదన్నమాట. దాన్ని ఒక ఎగ్జాంపుల్ మన లీగల్ టర్మినాలజీలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఏ చైల్డ్ born within 280 days after the dissolution of marriage and wife remained unmarried will be conclusive proof that the child is a legitimate son of that man unless non-access is shown. అంటే ఏంటంటే డిసల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వితిన్ 280 daysలో ఆమె కనుక ఒక బేబీని ప్రసవించినట్లయితే కనుక ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే విడిపోయారో స్టిల్ దే ప్రిజ్యూమ్ దట్ ఇట్ ఈస్ ఎ లెజిటిమేట్ సన్ ఆఫ్ దట్ మ్యాన్. అంటే ఎవరి నుంచి అయితే విడిపోయిందో ఆవిడ వాళ్ళ యొక్క బిడ్డ అనే కోర్టు నమ్ముతుంది, అన్లెస్ ద విమెన్ ఇస్ రిమైన్ అన్మ్యారీడ్. అంటే ఆమె ఇంకో మ్యారేజ్ చేసుకోకుండా 280 days వరకు ఆమె అలానే ఉండిపోతే కనుక ఈ పుట్టిన బిడ్డ ఎవరైతే ఉన్నారో, ఆ విడిపోయిన హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆ హస్బెండ్ యొక్క చైల్డ్ అనే కోర్టు నమ్ముతుంది అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ కంక్లూజివ్ ప్రూఫ్. నేను మళ్ళీ ఒక్కసారి ఒక చిన్న క్విక్ రివిజన్ ఏంటంటే మే ప్రిజ్యూమ్ అంటే కోర్టుకి డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది, అది తీసుకోవచ్చు, ఆ ఫ్యాక్ట్ని రైట్ అని తీసుకోవచ్చు, లేదా ఈ ఫ్యాక్ట్ని ప్రూవ్ చేయండి అని మళ్ళీ అదర్ పార్టీని అడగొచ్చు. దట్ ఈస్ మే ప్రిజ్యూమ్. షెల్ ప్రిజ్యూమ్ అంటే కోర్టుకి ఆప్షన్ ఏం లేదు, ఇట్ ఈస్ అ మ్యాండేటరీ థింగ్. కోర్ట్ షుడ్ ప్రిజ్యూమ్ ద ఫ్యాక్ట్, అంటే ఆ ఫ్యాక్ట్ అది రైటే అని నమ్మి తీరాలి. బట్ స్టిల్ దెర్ ఈస్ అన్ ఓపెన్ విండో ఫర్ ద అదర్ పార్టీ. అదర్ పార్టీ కెన్ ప్రూవ్ దట్ ఇట్ ఈస్ a false thing or something. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కంక్లూజివ్ ప్రూఫ్కి వచ్చేసరికి ఏంటంటే అదర్ పార్టీకి ఇక ఆప్షన్ ఏముండదు, ఇట్ బార్స్ ద అదర్ పార్టీ. అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్